ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరెవరూ కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ ఇలా 3 రాజధానులు ఎలాగో ఇలా 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో సమావేశం అయ్యి మీరెవరూ కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట అదే పడద్దు అన్నాడు కదా, వీళ్ళు కూడా వెయిట్ చేయాలి. చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తర్వాత తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశం అయ్యి ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరెవరూ కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన పార్టీ వస్తుందని కూడా ఒక ధీమా వ్యక్తం అయితే చేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ పార్టీ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలా చేసింది అనుకోండి, ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీ బహుశా మళ్ళీ వాళ్ళే వస్తారు. అందులో అదే ధైర్యం చెప్పుకుంటాడు, వీళ్ళు సరిగ్గా చేయకపోతే మనమే వస్తామని చెప్పుకుంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరెవరూ కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 5 సంవత్సరాలు ఉండాలిగా, వీళ్ళు చేస్తారుగా మంచి పనులు. అది 5 సంవత్సరాల తర్వాత మాట కదా అది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో ఇప్పుడే ముందుగానే చెప్తున్నారు మీరెవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అని? వాళ్ళు అనుకుంటే సరిపోతాయంటండి, చేస్తారు కదా పాలన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు మొత్తం ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు కూడా ఉన్నారు మన ప్రభుత్వం నమ్ముకొని. మీరు ఎవరో కూడా చింతించవద్దు అని చెప్తున్నారు కదా. మరి చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారన్న అసలుకి మామూలుగా ఆ బటన్ నొక్కడం ఈ బటన్ నొక్కడం ఏం చేశారు అసలుకి? ఇప్పుడు రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడ రాజధాని? ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఎంపనే పని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు జనాలు కోరుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. జరగలేదనే కదా, మంచి జరగలేదనే కదా. అంటే మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేము సంక్షేమం పంపించాం కదా అంటున్నారు కదా మరి వైసీపీ నేతలు. సంక్షేమం పంపించామన్నారు. ఏం సంక్షేమం పంపించారు? ఇప్పుడు అమ్మఒడి అయ్యి, ఇప్పుడు ఈ మందు తాగేవాళ్ళు మంచి మందులన్నీ తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి ఇంకేం చేశారన్న అసలుకి? మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది, ప్రతి ఇంటికి మేము సంక్షేమం ఇచ్చాము, మా ప్రభుత్వం పైన ఎటువంటి వ్యతిరేకత లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వ్యతిరేకత ఎందుకు లేదు? వ్యతిరేకత ఉండమట్టే కదా ఓడిపోయింది. వ్యతిరేకత ఉండమట్టేగా. ఇప్పుడు జనాలు బయటపడలా చేశారు. ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు చూపించారు. అది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నాది చిన్న వయసే, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి కూడా వాళ్ళ కేడార్కి అయితే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అన్నీ చేస్తారు తమ్ముడు. ఇప్పుడు ఏదేదో చెప్తామంటారు. ఇప్పుడు ఓడిపోయి ఉంటారు కదా, ఏదైనా చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో సమావేశం అయ్యి మీరెవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట అదే పడద్దు అన్నాడు కదా, వీళ్ళు కూడా వెయిట్ చేయాలి. చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తర్వాత తెలిసిద్ది. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన చెప్పాడు, జనాలు 5 సంవత్సరాలు చేసేది ఏం లేదుగా, ఇది చూడాల్సిందిగా ప్రభుత్వం. 5 సంవత్సరాల తర్వాత ఒక 4 నెలల ముందు మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నమాట. మళ్ళీ జగన్ గారు ఎందుకని అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని? ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, గత ఎన్నికల్లో పోల్చుకుంటే మనకు ఓటు శాతం 10% తగ్గింది, ప్రజలు మన వెంటే ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక బలంగా చెప్తున్నారు మాటనైతే. కరెక్టే, ఆయన చెప్పింది 10% అన్నారు. ఎంత శాతం తేడా వచ్చిందో మొత్తం తెలుసుగా, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు.
ఎంత తేడా వచ్చిందనేది. మారాలన్న ప్రభుత్వం మారింది, ఒకేసారి వన్ సైడ్ అయిపోయారు. అది ఆలోచన అయితే. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నాది చిన్న వయసు మాత్రమే, మీరు ఎవరో కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడాన్ని దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? ఏదైనా చేతి వర్కర్లకు అనేది వర్క్ అనేది కొద్దిగా అంటే పని చేసుకునేటట్టుగా ఉంటే బాగుండేది. అది ఆయన చేయలేకపోయాడు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా ప్రతి ఇంటికి మేము లబ్ధి పొందారు ప్రజలు ఉన్నారు, ఇది మొత్తం కేవలం ట్యాపరింగ్ చేసి గెలిచారు, మోసం చేసి గెలిచారు అని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ట్యాపరింగ్ జరిగింది అనుకుంటే ఇప్పుడు మనం అనుకున్నాం, మన 151 సీట్లు వచ్చినప్పుడు మరి అది ట్యాపరింగ్ అనుకోవాలిగా. ఇంత వన్ సైడ్ ఎప్పుడైనా ఉందా? ఎన్టీఆర్ కాడి నుంచి ఉంది వాస్తవంగా. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎప్పుడైనా ఇంత ఉన్నాయా తేడా? ఇప్పుడు 175 కనీసం 70 జగన్కి వచ్చి 100 టీడీపీకి రావచ్చు అప్పుడైనా, ఇప్పుడైనా. లేకపోతే ఇప్పుడు చంద్రబాబుకి 100 వచ్చి ఈయనకి 75 రావచ్చు. మరి అలా లేదు, ప్రజలు తిరగబడ్డారు కాబట్టే ఇలా జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వల్ల కూడా జనం తిరగబడ్డారు. వైఎస్ జగన్కి అన్ని సీట్లు వచ్చినాయని నా అంచనా. ఆ టైంలో ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ టైంలో ఈ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా ఎవరు ఆలోచనతో వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశం అయ్యి ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన పార్టీ వస్తుందని కూడా ఒక ధీమా వ్యక్తం అయితే చేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ పార్టీ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డిలా చేసింది అనుకోండి, ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీ, బహుశా మళ్ళీ వాళ్ళే వస్తారు. అందులో అదే ధైర్యం చెప్పుకుంటాడు, వీళ్ళు సరిగ్గా చేయరేమో, చేయకపోతే మనమే వస్తామని చెప్పుకుంటాడు. అంటే బాధ్యతలు స్వీకరించి కూడా ఒక 4 రోజులు 5 రోజులు కూడా కావట్లేదు. ఎంతలోకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమా చేయడానికి గల కారణాలు ఏమైంటాయంటారు? ఆశపడ్డం మామూలే కదా, చేయడేమోనని అనుకోవచ్చు అతను. అందువలన కాన్ఫిడెంట్ వీళ్ళకి ధైర్యం నింపడం కోసం కూడా మొన్నటి వరకు వైనాట్ 175 అన్నారు కదా. సో 175 రావని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే పార్టీ కేడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఏంటంటే ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. పాజిటివ్ అవేర్నెస్ తీసుకురావడం కోసం వైనాట్ 175 అన్నారు. 175 రావు కదా, రావన్న విషయం అధ్యక్షులైనటువంటి ఆయనకి తెలియకేం కాదు. కాకపోతే పార్టీ కేడర్లో ఏంటంటే ఒక ఉత్సాహాన్ని, పాజిటివ్ అవేర్నెస్ని కార్యకర్తల్లో కానీ కేడర్లో కానీ తీసుకురావడం కోసం ఆ మాట అన్నారు. ఇది కూడా ఏంటంటే ఓడిపోయి నిరుత్సాహంలో ఉన్నారు కదా. సో ఏంటంటే మీరు ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, మనం కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాము అనేసి చెప్పడం తప్పే ఉంది. ఎవరైనా చెప్తాం కదా, ఓడిపోయినటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. గెలుపోవటంలో సహజమే కదా ఎలక్షన్లలో. సో వీళ్ళు కూడా ఏంటంటే రేపు సరిగా చేయలేదనుకోండి, ఎక్కడైతే నెగిటివ్ వస్తుందో అది చూస్తారు, వాళ్ళు ప్రచారం చేసుకోవడం. సో వీళ్ళు కూడా అలాగే చేశారంటే వాళ్ళు గెలవడం అవన్నీ సహజమే కదా. అందుకోసం చెప్పుంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలతో చెప్తున్నారు. మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దంటూ కూడా ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. పార్టీలు నమ్ముకొని ప్రజలు ఉండరు, నాయకులు ఉంటారు. కానీ ప్రజలు ఎందుకు ఉంటారు? ప్రజలకి ఏంటంటే అభివృద్ధి కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం డెవలప్మెంట్ కావాలి, నిరుద్యోగం లేకుండా కావాలి, వాళ్ళకి పని కావాలి. అంతేగాని ఏ పార్టీ వచ్చినా కూడా సాధారణ ప్రజలకైతే మాత్రం అది పెద్ద అవసరం అయితే ఉండదు. ఎవరు వచ్చినా కూడా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా మనకి కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్ కావాలి. ఏమైనా పరిశ్రమలు వస్తే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం బాగుపడతామని ఆ కోరిక ఉంటుంది. కానీ ఏ పార్టీ ఆ పార్టీనే నమ్ముకొని ఎవరు జనాలు అయితే ఉండరు, నాయకులు ఉంటారు. వాళ్ళకి కావాలి కదా, నాయకులు అనేవాళ్ళు పార్టీకి కావాలి కాబట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ జనాలకైతే పార్టీలు నమ్ముకొని ఉండరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నాది చిన్న వయసే, నేను కష్టాలు 15 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా ఆయన ఒక సవాల్ అయితే విసురుతున్నారు. సవాల్ ఎవరైనా విసురుతారు కదా, గత 5 ఏళ్లలో వాళ్ళు కూడా విసిరారు కదా, సవాల్ విసిరారు, బూతులు తిట్టారు, అవన్నీ సహజమే. కాస్త మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఏంటంటే సవాల్ విసురుతూనే ఉంటారు. ఆ సవాళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకోరు కదా. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తారు, వీళ్ళ వేలు వీళ్ళు వెళ్తారు. ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ భరోసా కోసం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, సవాల్ విసురుతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా సవాల్ విసిరితే? లేదు కదా. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి కనుక పోల్చుకుంటే 10% మనకు ఓటు శాతం తగ్గింది, ప్రజలందరూ కూడా మన అంటే ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే
అంటే ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది అయినా ఓట్లు వేస్తారు కదా, ఓటు వేయకుండా ఉండరు కదా. సో అందుకోసం ఏంటంటే ఓటింగ్ శాతం 10% అయినప్పటికీ కానీ ఒక ఓటు వచ్చినా కూడా గెలిపే కదా. సో పర్సెంటేజ్ కొంత తగ్గకపోయినా కూడా ఏంటంటే 10% వచ్చింది కాబట్టి ఒక ఓటు వచ్చినా కూడా ఎక్కడైనా గెలిపే కదా, గెలిచిన వాడికే కదా ఇస్తారు. సో అంతే అది. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా సరిగా చేయకపోతే రేపు వాళ్ళే వస్తారు అధికారంలోకి. ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరు ఎవరో కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ 3 రాజధానులు ఎలాగో వీళ్ళ 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడింది. సీట్లు తగ్గినాయి కానీ ఓటింగు తగ్గల. నెక్స్ట్ ఇవాళ ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అన్ని బాధలు పడే బయటికి వచ్చి ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంగా గెలుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు. ఇప్పుడు పెట్టిన పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ చరిత్ర లేదు. ఈయన సదాచితిగా పెట్టుకొని 67 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, గెలిచారు. తర్వాత రాజకీయంలో గెలుపు ఓటంలోనే సహజం. ఇప్పుడు ఓడిపోయడానికి ఓడిపోయామని కుంగిపోకర్లేదు, గెలిచామని పొంగిపోకర్లా. మళ్ళీ ప్రజల పక్షాన పోరాడతాడో, ప్రజలతోడే ఉంటాడో, మళ్ళీ 5 సంవత్సరాలకే మళ్ళీ కూడా ఆయన రాజకీయ ప్రయాణం మొదలెడతానే ఉంటాడు. అది ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నాయకులు ఇచ్చే తీర్పు కాదు. మళ్ళీ ప్రజల వెంట ఉంటే ప్రజలు తీర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే రీడింగ్లోనే ఉంది. ఇలా ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఎక్కి ఇంకా ఎన్నో రోజులు అవలా. ఇలా చేసిన వైఫల్యాలు కానీ ఇలా చేసే ప్రజా పరిపాలన కానీ ఇవన్నీ బాగుంటే పట్టం కడితే మళ్ళీ వీళ్ళకే కట్టచ్చు. ఇలా చేసే తప్పుల వల్లే మళ్ళీ ఆయనకు పట్టం కడతారు. ప్రజల్లోని వ్యతిరేకత రాకూడదు. ఇలా ప్రజల్లో వ్యతిరేకత ఇలా తెచ్చుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇలా ప్రజల మనసులకు గెలిస్తే మళ్ళీ ఇలా వస్తారు. నాది చిన్న వయసే, నాకు 15 ఏళ్ళుగా ఈ కష్టాలను భరిస్తున్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి వయసు ఉంది. ఆయన మళ్ళీ ఒకవేళ ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా సరే అన్నీ అనుభవించగలడం, మళ్ళీ వస్తాడు. మళ్ళీ సింహం సింగిల్గానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే వయసు అయిపోయింది. ఈ 5 సంవత్సరాలతో ఆయన వయసుతో మీద పడుతుంది. నెక్స్ట్ లోకేష్ గారిని లైన్లో పెడుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది. ఎందుకంటే కుర్రోడే కదా, ముసలోని పరిగెత్తమలేం కదా. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలు అనేవాళ్ళు ఒక నాయకుడిని ఎప్పుడూ కూడాను వాళ్ళ మనసులోని వాళ్ళ గుండెల్లోనే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ నమ్ముకున్నదే. ఇలా చిరంజీవి కానీ, రామారావు గారు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా అభిమానం ఉండే నాయకులుగా ఎదిగిన వాళ్ళు. వీళ్ళు ప్రజలను నమ్మితేనే కదా నాయకుడిగా ఎదుగుతాడు ఎవడైనా. నాతో వాడు రాజకీయ నాయకుడిగా కానీ సినిమా యాక్టర్గా కూడా ఎదగడం. అది ప్రజలు నమ్ముకుంటేనే వాడు ఒక స్టార్ అవుతాడు. అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో ఆయన మళ్ళీ వస్తాడు. అలా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేదు. కారణాలు ఏమేమి ఉంటాయంట? అన్ని వస్తువులన్నీ రేట్లు పెరిగినాయి, తినే వస్తువులు పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో సమావేశం అయ్యి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన పార్టీ అంటూ కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది, అది గ్యారంటీ. మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వచ్చేది. ఈ లోపల వెళ్ళిపోతారు జైల్లోకి, అది గ్యారంటీ. ఎవరు వెళ్ళిపోతారు జైల్లోకి? జగన్ అన్న. అంటే మన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారంటూ కూడా ఆయన ఒక మాట అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు. ఆడు వెనకమాల పుట్టాడు, రాక్షసుడు టైప్ లీడు. అది గ్యారంటీ. రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు, నంబర్ 1 క్యాండిడేట్. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాపాత్ముల్లో పాపాత్ముడు. అది
ఇంకేం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నాది చిన్న వయసే, నాకు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోరాటాలు కొత్త ఏముంది? స్మగ్లింగ్ చేసినప్పుడు పోరాటాలు కొత్త, గంజా తేవడం కొత్త అదన్నా. గంజా తేవడం కొత్త, పోరాలు తేవడం కష్టమా? రుషికొండ భాగాలు తెంగాడు, కాంప్లెక్స్ కట్టేశాడు. అక్కడ వెళ్ళి ఇప్పుడు డప్పుకొని మన రోజా అక్క ఉందా, ఆ అక్కని ఈయన వెళ్ళి వాయిస్తారు అక్కడ డప్పు పెళ్ళిళ్ళకి దానికి ఇస్తారు ఆ రుషికొండని. ఇప్పుడు దాని మీద సొమ్మంత ఏమైపోయింది? నూనె రేటు పెరిగిందా? కరెంట్ బిల్లు పెరిగిందా? మరి ఇవన్నీ ఎవరినెత్తమే పని? అది పనులు లేవు, అదే పరిస్థితి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో మనకి 10% ఓట్ షేర్ తగ్గింది, ప్రజలు మనమేమంటే ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనన్నా, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేస్తాయి. మళ్ళీ కళ్ళు మూసుకోవడమే, ఇంకా అదే, ఇంకేం లేదు, పడుకోవడమే. ఈ 5 సంవత్సరాలు పెట్టి బయటికి రాలే అయ్యగారు. బయటకు వచ్చాడు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు. ఏంటంటే కళ్ళు మూసుకున్నాం 5 సంవత్సరాలు వచ్చేసింది, మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది అంతే. మళ్ళీ ఎలా చేసాం ఇంకో మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ కళ్ళు మూస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు బయటకు వస్తాడు. అప్పుడు లెక్కేస్తాడు, అమ్మని అమ్మ 5 సంవత్సరాలు వచ్చేసిందా అని. సార్, జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది, ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. కారణాలు ఏమంటారు? దాని గురించి అనవసరం, అయిపోయింది కదా, అనవసరం. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నేతలు అంటే నాయకులతో, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ అధికారంలోకి మన ప్రభుత్వం వస్తుందని మళ్ళీ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. సరే, ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి అనవసరం, జరగాల్సింది ఏమన్నా దాని గురించి మాట్లాడండి, అంతేగాని. మారింది, టీడీపీ వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధి తప్ప నాశనం అవటం అనేది మాత్రం పొరపాటున జరగదు. పోలవరం ప్రాజెక్టు పనిచేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు, దాన్ని 75% దాకా చంద్రబాబు నాయుడు తెచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఇంకా 4 నెలలు మొదలు పెడతామని హామీ ఇచ్చాడు. అది కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుద్ది. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో? ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, దేంట్లో ఈ పథకాలు ఉన్నాయి. కనీసం జగన్ గెలిచాడు, బాగానే ఉంది. దొంగోట్లు వేపించుకున్నాడో ఏం చేశాడో, గెలిచాడు, బాగానే ఉంది. ఒక్కరోజన్న విజయవాడ మన అమరావతి అది ఎంతంత మేధావులతో ఓపీ చేపించాడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు. ఎంతంత మేధావుల్ని ఎక్కడి నుంచి తెప్పించి ఓపెన్ చేశాడు. అమరావతి మన ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితేనే అన్ని విధాలా బాగుంటుందని నిర్ణయం తీసుకొని చేశాడు. దాన్ని ఏం చేశాడు వైఎస్ జగన్? ఒక పిల్లోళ్ళలాగా ఏం తెలవని కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా ఉంటుందనే వ్యవహారంతోనే ఆ పార్టీ 5 సంవత్సరాలు కూడా అలాగే చేశాడు. ఆ పార్టీ నాశనం అయిపోవటానికి, ఓడిపోవటానికి కారణాలు అన్నీ అయ్యే. సరే, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు. ఒక్క రోజన్నా జనాల్లోకి వచ్చి జస్ట్ మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడలో మనం గెలిచాం, మన రాజధాని ఇక్కడ ఉంది, కనీసం ఒక్క జనాల్లో ఏ రోజన్నా తిరిగాడా? ఏ జిల్లాలో కూడా తిరిగాడా? ఇప్పుడు జిల్లాల పేర్లు మార్చాను, ఆడిని మార్చాను, ఈయన్ని మార్చాను అన్నాడు. జిల్లాల పేర్లు మార్చితే ఉపయోగం ఏముంటుంది నీకు? ఇప్పుడు పాత జిల్లా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నువ్వు మార్చినంత మాత్రాన ఏం బాగుపడలేదుగా. ఏమైనా బాగుపడినాయా? ఏం బాగుపడలేదు. తర్వాత ప్రతి దాంట్లో కూడా ఉద్యోగస్తుల్ని నానా తిప్పలు పెట్టాడు. ఫస్ట్ మెయిన్ వాళ్ళ సరైన పెన్షన్లు రాక, సరైన జీతాలు నెలకి పడకుండా, వాళ్ళ నిధుల్లో డబ్బులు లాగేసేసి ఎవడికి ఇవ్వాల్సిన పంచులు ఆడి పంచిపార్తింగి అమ్మఒడి, నాన్నఒడి, అది ఇదని చెప్పేసి చేశాడు. ఇవన్నీ ఆయన ఓటమి పాలికి కారణాలు, అంతవరకే తప్ప రెండోది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొంత సమాచారం అయితే తెలుసుకున్నారు. నిన్న ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఈయన హయాంలోనే పూర్తి అయిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 75% తయారై ఉంది. దాని ముఖం ఈ 5 సంవత్సరాల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాని ముఖం అసలు చూడను కూడా చూడాల. ఏదో ఒక్కరోజు చుట్ట చూపుకి వెళ్ళి అలాగా ఆ మెట్ల మీద చూసుకొని వచ్చేసాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. అందుట్లో కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాంటి పని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పని కూడా సాధించగల సమర్థుడు
చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పారు. చేస్తారు అన్నాడు. మొత్తం డబ్బులు తెచ్చాడు, వేల కోట్లు తెచ్చాడు కేంద్రం నుంచి వెళ్ళి. దాని తాలుగా ₹1 దేనికి ఖర్చు పెట్టాడు అనేది లెక్క లేదు, ఏమీ లేవు లెక్కలు. మనం ఇక్కడ పని చేసుకునే వాళ్ళే మనకి ఇంత లెక్కలు ఉంటే అక్కడ రాజకీయ నాయకులు అనుభవవంతులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని లెక్కలు ఉంటాయి ఏమంటారు? అది ఆయన ఓడిపోవటానికి కారణం, మెయిన్ కారణాలు ఇవ్వండి, చిన్న కారణాలు. అమ్మ ఒడి నాన్న ఒడి అని చెప్పి ఈ డబ్బులని దాంట్లో దీనికి దానికి సరే అమ్మ ఒడి వేసాడు 10,000 వేస్తే ఏం చేస్తున్నారు? ఆ 10,000 తీసి పారేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? మొగుడు తాగుపోతాడు ఏమంటే వాళ్ళు మొగుడు పిల్లలు కొట్టుకొని ఆ డబ్బులను తీసేసుకొని ఇష్టం తాగేసి మళ్ళీ ఆడికే కట్టారు. ఆటో డ్రైవర్లు 10,000 అన్నాడు ఆటో ఓనర్లకి. జస్ట్ అది తెలియక 1,000 గబక్కన అక్కడ ఆగితే ఈ ఫోటో తీస్తున్నాడు పోలీసు వాడు. దానికి ₹1,000 పెనాల్టీ. ఫోటో తీస్తే ₹1,000 పెనాల్టీ పడింది. ₹1,000 పెనాల్టీ. అలాగా సంవత్సరంలో ఎన్నిసార్లు ఒక్కో ఆటో వాడు ₹40,000 పెనాల్టీ కట్టున్నాడు. ఎందుకంటే ఆడి బ్రేక్ వెళ్ళినప్పుడు ఈ చిట్టా మొత్తం బయటకు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లంచాలకి చోట్లేదని చెప్పారు కదా. మరి లంచాలకి చోట్లేదని చెప్పడం అనేది అసలు అది అసంభవం. అది ఎవడు తినేది ఆడు తినేశారండి. ప్రజల్ని పట్టించుకోకుండా కేంద్రం నిధులు ఇస్తుంది, అన్నీ తెచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవడు అన్నింది ఎవడు తినాల్సింది మొత్తం వాళ్ళే తినేశారు అంతే. దాంట్లో మెయిన్ క్యాండిడేట్గా జగన్ ఎక్కువ తినేశాడు. అది వైసీపీ ప్రభుత్వం అంటేనే అవినీతి లేని పాలన ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. మరి వైసీపీ ఏ జనాలను అడిగినా అవినీతి పాలన లేదని చెప్పడం అనేది జరిగే పని కాదు, అది అయ్యే పనే కాదు. అది నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం అయ్యారు. అన్నాడు మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ ధీమా వ్యక్తం అనేది జరగని విషయం. ఇంకా 20 సంవత్సరాల దాకా తెలుగుదేశం గవర్నమెంటే వస్తుంది, అసలు దాంట్లో సమస్యే లేదు. ఎందుకంటే నా అనుభవంలో పూర్వకం చెప్తున్నాను. అది గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలకి 10% ఓటు శాతం తగ్గింది. ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం ఏమిటే ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది కదా. మరి అవి జరిగినా చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఏంటంటే ఓడిపోయాడని ఓదార్పు చేసుకుంటాని మనసు ఓదార్పు చేసుకుంటాని చెప్పుకోవడం తప్ప నేను పక్కాగా చెప్తున్నాను. ఇప్పుడు నాలాగే ఇంకోళ్ళు ఎవరని చెప్తారు చూడు, 20 సంవత్సరాల దాకా ఇక జగన్కి జీవితం అనేది ఇక్కడ లేదు. ఆడికి ఉన్న కేసులన్నీ మొత్తం గవర్నమెంట్ తోడుతుంది. ఎందుకంటే కేసులు తోడటానికి కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోడు. తన చట్టం తాను పని చేసుకుని వెళ్తుందని కూర్చుంటాడు. అంతేగాని ఆడిని జైల్లో పెట్టండి, ఈయన కొట్టండి, ఆడింటికి వెళ్ళి కొట్టండి, ఈయనకి మొత్తం పొరపాటున ఆ పనులు చేయడు చంద్రబాబు నాయుడు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోద్దని చెప్తాడు అంతవరకు. మన ప్రభుత్వం నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నారంటూ మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ ఈ జరిగే పనులు కాదండి. ఊరికి ఓడిపోయినాడు చెప్తున్నాం కదా, ఓడిపోయినాడు మనోధైర్యం చెప్పుకోవడానికి ఏదో చెప్పుకుంటారు. ఇక అది అంతకన్నా దాన్ని మించింది ఏం లేదు. ఇప్పుడు మనం చిన్న పని చేస్తున్నాం, ఏదో లాస్ వచ్చింది, ఆ లాస్ వచ్చిందిలే మనోధైర్యంతో మనం ఇక వెనక్కి తగ్గుతాం. అంతవరకు ఏంటంటే ఏదో చెప్పుకుంటాం.